మనకు కావాల్సింది జ్ఞానం. ఈ దినాల్లో లోక సంబంధమైన జ్ఞానము కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలి మనం. మీరు ఈ దినాల్లో మనం చూసినప్పుడు ఈ మధ్య సంక్రాంతి జరిగింది, చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో పోటీలు పెట్టుకున్నారు. ఏం పోటీలు పెట్టుకున్నారు? కోళ్ల పందాలు కదా, కోళ్ల పందాలు పెట్టారు. విపరీతమైన కోళ్ల పందాలు పెట్టినప్పుడు ఆ కోళ్ల పందాల్లో చాలామంది పాల్గొన్నారు. ఏంటిది ఆ కోళ్ల పందెము? కాక్ ఫైట్ అంటారు ఇంగ్లీష్లో. కాక్ ఫైట్. ఒక కోడి బాగా దానికి అన్నం పెడతారు, బాగా దానికి పప్పులు ధాన్యాలు పెట్టి ఒక్కొక్క కోడిని లావు పెంచి ఇంకొక కోడి మీదకి వదులుతారు. వదిలినప్పుడు ఒక కోడి కొట్లాడుకున్నప్పుడు ఏ కోడి అయితే గెలుస్తుందో ఆ కోడి మీద డబ్బులు వస్తాయి. ఈ మధ్యకాలం ఒక ఆయన పెంచుకున్న కోడికి ఎవరైతే ఇంకో కోడిని ఓడిస్తారో ఆ కోడి వేల 1.5 కోటి వచ్చాయంట. 1.5 కోటి రూపాయలు వచ్చాయి కోడికి. నేను చాలా దుఃఖపడ్డా. ఆ తెల్ల కోడికి కత్తి కట్టారు, పక్కనున్న ఎర్ర కోడో ఏదో దానికి కూడా కత్తి పెట్టారు. కత్తులు పెట్టి వాటికి కొట్టుకోండి మీరని దాని మీద వదిలేరు. పాపం అవి కొట్టుకుంటున్నాయి. ఏం తెలుసు వాటికి? ఒకదానికొకటి రేపారు, ఒకదానికొకటి రేపి కొట్టుకున్నట్టు చేశారు. పక్కనోళ్ళు మాత్రం ఆనందంగా ఆడుకుంటున్నారు, ఆనందంగా చూస్తున్నారు, గంతులు వేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక కోడికి రక్తం కారుతా ఉంది. ఎంత బాధేసిందో. అరే, మనుషులు ఏంటి ఇంత దారుణంగా ఉన్నారు? కోడులు వదులుకొని వీరు మాత్రము సంపాదన నేర్చుకుంటున్నారు, పాపం వాటిని చంపుతున్నారు. ఏదో కోడి చచ్చిపోవాల్సిందే కదా. ఏదో కోడి చచ్చిపోయింది. లోక సంబంధులు అనుకుంటున్నారు జ్ఞానం ఇది మాకు అనుకుంటున్నారు. చాలా మంది వస్తారంట, వేల మంది ప్రజలు, కోట్ల డబ్బులు. ఇదా జ్ఞానం? ఇంకొకరు పెట్టారు కోళ్ల పందాలు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోళ్ల పందాలు? భారతదేశం ఆచారమా? కాదు. కోళ్ల పందాలు పర్షియా నుంచి వచ్చింది. క్రీస్తు పూర్వము 250 సంవత్సరాల క్రితము ఈ కోళ్ల పందాల ఆచారం ఆరంభమైంది. జ్ఞానము లేని పనులు చేస్తున్న ప్రపంచమును చూస్తున్నప్పుడు బాధేసింది. పర్షియా నుంచి రోమ్కి వచ్చింది. ఆ యొక్క యూరప్లో ఉన్న వారందరూ, గ్రీస్ వాళ్ళందరూ అరే కోళ్ల పందెం బాగుందని కోళ్ల పందాలు వేసుకుని, ఎందుకో తెలుసా? వాళ్ళు వేసుకుంది ఎందుకో తెలుసా? ఒక దేశానికి యుద్ధం జరుగుతుంది. ఒక దేశానికి యుద్ధం జరిగితే మనుషులు చనిపోకూడదు, మనుషులు చనిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో అరే మనుషులు కొట్టుకుంటే ప్రాణాలు పోతాయి కాబట్టి కోళ్లను ముందు పెడదాము, ఒక కోడి చచ్చిపోయిన పర్వాలా, మనుషుల ప్రాణాలు సేవ్ చేయబడతాయని, లక్షల మంది ప్రాణాలు సేవ్ చేయబడుతున్న ఉద్దేశంతో ఆ దినాల్లో అక్కడి వాళ్ళు పెట్టారు. అవి వచ్చే కొద్దీ ఏమైందంటే, ఇప్పుడు యుద్ధాలు ఉన్నాయా? లేవు. యుద్ధాలు లేకపోయినా ఒక కోడికొకడు కొట్లాడబెట్టి చూస్తున్నారు. ఈ దినాల్లో పరిస్థితి కూడా మనుషులు, హిందువులు బాగున్నారు, ముస్లింలు బాగున్నారు, క్రైస్తవులు బాగున్నారు, అందరూ ఉద్యోగాలు చేసుకున్నారు, కలిసి పని చేసుకుంటున్నారు, అన్ని బాగున్నాయి. మన పక్కన అక్క తమ్ముడా అని కూడా పలకరించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఎవరు పెడుతున్నారు ఈ కొట్లాట్లో? పక్కనున్న డబ్బు కొరకు, పబ్బం గడుపుకోవడానికి కొరకు, రాజకీయం కొరకు ఒకరొకరు పెట్టి కోలలాగా కొట్టుకుని సత్తే చూసి గమనిస్తా ఉన్నారు. ఇది ఆ లోక జ్ఞానం ఇది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆచారం? కోళ్ళ ఆచారం, భారతదేశ ఆచారం కాదే. చైనా ఆచారము, పర్షియా ఆచారము, గ్రీసు ఆచారం, వీటిని మనోళ్ళు కూడా అనుసరిస్తూ ఉన్నారు. ఈ అమెరికా వాళ్ళు అనుసరిస్తున్నారు, ఇజ్రాయెల్ దేశం అనుసరిస్తున్నారు, ఎక్కడి వారందరూ అనుసరిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకటి కొట్టుకుంటే గమనించి చూడడమేనా? ఇదేనా లక్షణం? ఇది జ్ఞానమా? లోక సంబంధమైన జ్ఞానం. పిల్లలను తీసుకెళ్ళి మనము సెల్ ఫోన్ ఇప్పించి చూపిస్తా ఉన్నాం, లేకపోతే టీవీలు చూపిస్తా ఉన్నాం, చదువు మీద అప్పగిస్తున్నాం. లోక సంబంధమైన జ్ఞానం. కానీ దేవుడు అన్నాడు పర సంబంధమైన జ్ఞానం పరలోకం నుంచి వచ్చుతుంది. ఆ జ్ఞానం మీకు జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి.
దేవుడిస్తాడు జ్ఞానం కొదువై ఉంటే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, మన జీవితం, నీ జీవితం, నా జీవితంలో కూడా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి అంటున్నాడు. ఎలాంటి జ్ఞానం గురించి అడుగుతున్నాం మనం? ఏ విధమైన జ్ఞానం గురించి అడుగుతున్నాం? లోకములో మనం చక్కగా నిలబడాలా, మనం ఇతరులకు మాదిరికరంగా ప్రజలకు జ్ఞానము లేదు, ప్రజలకు వివేచన లేదు. మనుషులందరూ ఫిలిప్పీన్స్ దేశంలో ఈ కోళ్ళ పందాలు విస్తారంగా చేస్తారు. విస్తారంగా ఒక్కొక్క దాని మీద పోటీలేసి కోట్ల రూపాయలు అప్పగిస్తూ ఉంటారు. ఏమిటి ఈ జ్ఞానము లేని పరిస్థితులు? ప్రియమైన సహోదరుడు, ఆలోచించాలి. నీవు నేను మనం ఒక దాని మీద వేస్తున్నాము, పందాలు వేస్తున్నాము, కాస్తూ ఉన్నాము అంటే దానికి ఎంతో ప్రమాదం కనబడుతుంది. మనం బతకడానికా? కాదు, ఆ యొక్క మూగజీవులు చచ్చిపోతున్నాయి. ఇంకొంతమంది చూసినప్పుడు చెన్నై ఆ ప్రాంతంలో ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ పెద్ద గ్రౌండ్లో ఒక 2 మనుషులు పెడతారు. ఎర్ర జెండా ఒడి పట్టుకుంటారు, ఇట్లా ఊపుతూ ఉంటారు. ఏమొస్తుంది? ఎద్దు వస్తుంది కదా. ఎర్ర జెండా, ఎరుపు అంటే ఎద్దుకు కోపం. ఎర్ర జెండాను చూడగానే అది బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది, వచ్చి కొమ్మేస్తుంది. అలా ప్రజలందరూ వస్తారు. దాన్ని పట్టుకొని ఎవరు ఉంచుతారో వాడే గెలుపు. అక్కడ ఎవరు చచ్చిపోతున్నారు? ఎద్దు బాధపడుతుండే, పశువులు బాధపడుతుండే, మనుషులు బాధపడుతుండే. ఇవేనా పండగలు? ఇవి క్రమమైన పద్ధతులు కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకోటి చూసినప్పుడు పొట్టేలు కొట్టుకుంటూ ఉన్నాయి. జ్ఞానము లేని పరిస్థితులు, జ్ఞానం లేని జీవితం. మరి జ్ఞానం అంటే ఏమిటండి? ఎలా ఉంటుంది ఈ జ్ఞానం? ఆ జ్ఞానము పైనుంచి వచ్చే జ్ఞానమో, అది పరసమైన జ్ఞానమో, ప్రతి దాన్ని కూడా ప్రేమగా చూస్తుంది. పరసంబంధమైన జ్ఞానం ఎలాంటిది? విచక్షణ రహితముగా ప్రవర్తిస్తున్న ప్రజలు కనబడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించాల్సింది, జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి. ఎస్, మనం జ్ఞానం లేని వారమే. ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరిని ఎలా పలకరించాలో తెలియదు, ఏ పని చేయాలో తెలియదు. ఎంత జ్ఞానాత్ముడు అని పేరు పెట్టుకున్నా ప్రయోజనంగానే కనబడతా ఉన్నాడు, వ్యర్థంగానే కనబడతా ఉన్నాడు. ఏం ప్రయోజనం? చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతన్ని అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. జ్ఞానము కొదువుగా ఉన్నది ప్రభువా. జ్ఞానము కొదువుగా ఉంది. మనకు మాట్లాడే విధానము, పలకరించే విధానము, పని చేసే విధానము, డబ్బు సంపాదించే విధానము, ఉద్యోగం చేసే విధానము, పరిచర్య చేసే విధానము, దేవుని కొరకు నిలబడే జ్ఞానము లేదు మనకి. మరి జ్ఞానాన్ని ఎలా సంపాదించాలంటే, నన్ను అడగండి, నేను జ్ఞానం ఇస్తాను. చూడండి, ఒక వ్యక్తి అడిగాడు దేవుని ఎదుట జ్ఞానం కొరకు. యెహోవా దేవుడు రాత్రివేళ చాలు స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను దీన్ని నీకు ఇష్టమా, దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవిగా. రాత్రివేళ సొలొమోను చిన్న బాలుడు, చిన్న వ్యక్తి, యవనస్తుడు, ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా రాజ్యాన్ని పరిపాలించాలని తెలియట్లా. దేవుడు అడిగాడు, డబ్బు కావాలా నీకు? పొలాలు కావాలా? ఆస్తులు కావాలనా? అన్నదమ్ములు కావాలనా? బలగం కావాలనా? గొర్రెలు కావాలనా? రథాలు కావాలనా? నాయకులు కావాలనా? ప్రజలు కావాలనా? ప్రవక్తలు కావాలనా? ఎవరు కావాలి నీకు అని అడిగితే ఆయన అంటాడు, అయ్యా ఏమి నాకొద్దు, ఏమి నాకొద్దు. ఏం కావాలంటున్నాడు? చూడండి, 9వ వచనం. దయచేయము. ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి అలాగూ సెలవిచ్చెను. దీర్ఘావనైనను ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణమును అడగక న్యాయమును అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని
నీవు వివేకము, వివేచన, జ్ఞానం అడిగావు నువ్వు, కాబట్టి నీకు జ్ఞానం ఇస్తా. లోకములో డబ్బు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా జ్ఞానం ఉంటే చాలు. ఏదైనా చదువు ఉండి ఏం సంపాదించగలుగుతున్నావు? ఏం సంపాదించేది లేదు. డబ్బు నుండి ఏం సంపాదించగలుగుతున్నాం? ఏమీ లేదు. మరి జ్ఞానము, చిన్నపాటి తెలివి ఎంతగా ఉపయోగపడుతుందో, చిన్న తెలివి అంతే. ఆ జ్ఞానము ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది లోకములో. దేవుడు అంటున్నాడు, నువ్వు వివేకం నేను ఇస్తాను, నీకు ఐశ్వర్యం ఇస్తా, అన్ని ఇస్తా. నువ్వు అడిగావు, జ్ఞానం అడిగావు. ఈరోజు మనము జ్ఞానము లేదు, జ్ఞానము లేని పశుప్రాయులుగా మారిపోతున్నాం, జ్ఞానము లేని చెంచర గాడిదలాగా మారిపోతున్నాం. నిప్పుకోడి అది గుడ్లను పొదిగి, గుడ్లను పెట్టి వాటి మీద కూర్చొని అట్టే తొక్కుతుందట నిప్పుకోడి.